మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఏడుగురు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు ఉన్నారు. ఈ ఏడుగురు శాసనసభ్యులు ఉన్నా వీళ్ళందరిలా బాహుబలి ఎవరంటే మన ఎన్ఎం సీనన్న. ఎందుకు బాహుబలి అంటే కాలకేయాన్ని చంపినోడే బాహుబలి. వేరే నియోజకవర్గాలన్నా దుర్మార్గులు ఉన్నారు కానీ అందరు దుర్మార్గుల కన్నా కాలకేయుడు పెద్ద దుర్మార్గుడు. శ్రీనివాస్ గౌడ్ అనేటువంటి కాలకేయుడిని చంపినటువంటి బాహుబలి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. వాస్తవానికి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడికి రావడంతో మీ అందరూ కూడా కష్టపడి వారికి అండగా నిలవడంతో ఇవాళ 7 నియోజకవర్గాలు మనం గెలవడం జరిగింది. నిజంగా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. అయితే గెలవడమే కాదు, నేను గత 10 రోజుల నుంచి, అంతకుముందు ఎక్కడో తరచుగా కలిసే వాళ్ళం కానీ గత వారం 10 రోజుల నుంచి శ్రీనివాస్ రెడ్డి గారితో రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవుతుంటే ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడినా ఒకటే ఒక మాట శ్రీనివాస్ రెడ్డి గారి నోటి నుంచి వస్తుంది, అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. అభివృద్ధి తప్ప ఏది కూడా వారి నోట్లో నుంచి ఇంతవరకు రాలేదు. మహబూబ్ నగర్ జిల్లాను ఎట్లా అభివృద్ధి పరుచుకుందాం, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాన్ని ఎట్లా అభివృద్ధి పరుచుకుందాం, మన లోక్సభ నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఎక్కడికెళ్ళి తీసుకొద్దాము, ఏ విధంగా తీసుకొద్దాము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లా నిధులు రాబడదాము, కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి అనేక సంస్థల నుంచి నిధులు ఏ విధంగా తీసుకొద్దాము, ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలను ఎట్లా అభివృద్ధి పరుస్తాము, మన జిల్లాకి సాగునీటిని ఎట్లా సాధిస్తాము, యూనివర్సిటీని ఎట్లా సాధిస్తాము, ఉపాధి అవకాశాలు ఇక్కడ ఎట్లా సాధిద్దాం అనే మాట తప్ప వేరే మాట ఏది కూడా నేను శ్రీనివాస్ రెడ్డి గారి నుంచి వినలేదనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు పోటీ చేసిన ఎమ్మెల్యేలు కూడా లేకుండే, అభ్యర్థులు కూడా లేకుండే, ఇవాళ ఆనాడు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళే ఇవాళ ఎమ్మెల్యేలు అయ్యి ఈ 7 నియోజకవర్గాలలో, ఆనాడు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా లేరు కానీ ఇవాళ 7 నియోజకవర్గాలలో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. మామూలు ఎమ్మెల్యేలు కాదు, కార్యకర్తలు అంటే ప్రాణం ఇచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజల కోసం పరితపించే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆది ముత్యాల లాంటి ఎమ్మెల్యేలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నారు. ఈ విషయాల్లో అన్నీ చెప్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు మన లోక్సభ నియోజకవర్గానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ లోక్సభ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. కాబట్టి మనం ఈ లోక్సభ నియోజకవర్గంలో అందరం కూడా కష్టపడి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించడం ద్వారా మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపతిని ఢిల్లీలో పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. అలానే ఎంతమంది ఎంపీలు గెలుస్తారనే దాన్ని బట్టి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటారని వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాలంటే మనం అత్యధిక లోక్సభ స్థానాలు ఇవ్వాలి. కాబట్టి మనం మన లోక్సభ స్థానాన్ని గెలిపించడం ద్వారా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడంలో కీలక పాత్ర పోషించాలనే మాట తెలియజేస్తూ ఇందాక మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడడం జరుగుతుంది. మొన్నెవరు నా దగ్గరికి హైదరాబాద్కి వచ్చి చెప్పడం జరిగింది, మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థులు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీల మీద పోటీలు పడుకుంటూ మహబూబ్ నగర్ లో కార్యక్రమాలు చేస్తున్నారు, తిరుగుతున్నారు. నువ్వేమో అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నావు, వచ్చి మహబూబ్ నగర్ లో ఉండాలి, మహబూబ్ నగర్ లో ఇల్లు తీసుకోవాలి, మహబూబ్ నగర్ ఉండాలంటే నేను ఒకటే మాట చెప్పిన, వాళ్ళు 3 కాదు 30 మంది తిరగని, ఆ 30 మందికి మా ఒక్క సీనన్న సరిపోతాడనే మాట చెప్పిన. ఎన్ఎం సీనన్నకి అభిమానించే మీరందరూ కూడా ఇక్కడ ఉంటే వాళ్ళు 3 కాదు ఎంతమంది వచ్చినా వాళ్ళు గెలిచే ప్రసక్తే ఉండదనే మాట చెప్పడం జరిగింది. ఇవాళ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా నేను. ఇందాక హర్షవర్ధన్ రెడ్డి అని మాట్లాడుతూ పోస్టర్ల విషయం చెప్పడం జరిగింది. ఎక్కడ చూసినా పోస్టర్లు కనిపిస్తున్నాయి. పోస్టర్ల మీద ఒక పక్కన రాముని బొమ్మ ఉంది, ఒక పక్కన నరేంద్ర మోడీ బొమ్మ ఉంది. ఇక్కడ పోటీ చేయాలనుకునేటువంటి అభ్యర్థి దండం పెడుతున్నది. ఆ దండం రామునికి పెడుతున్నదా, నరేంద్ర మోడీకి పెడుతున్నా అర్థమవుతున్నది అనే మాట హర్షత్ చెప్పిండు. ఆ మాట చెప్పినప్పుడు నాకు ఒకటే విషయం గుర్తొచ్చింది. 2018 లోక్సభ ఎన్నికలప్పుడు
ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతున్నది గాంధీ భవన్. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం అంటే ఆ రోజు సమావేశం జరుగుతున్నది లోక్సభ అభ్యర్థులని డిసైడ్ చేయడానికి గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి సమావేశం. పాత్రికేయ మిత్రులు శ్రద్ధగా వినాలి విషయం. పిఈసిలో జరుగుతున్నటువంటి అంతర్గత పిఈసిలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో అది ఛార్జింగ్ పెట్టాలి, బ్యాటరీ చేంజ్ చేయాలి. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో అంతర్గత సమావేశంలో జరుగుతున్నటువంటి విషయాలు బయటికి చెప్పకూడదు, నాకు ఆ సంస్కారం ఉంది. కానీ అయినా కానీ ఈ విషయం ప్రత్యేక పరిస్థితుల్లో చెప్తున్నాం కాబట్టి చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్తూ, ఆనాడు నేను ఇవాళ ఎవరైతే ఆ పోస్టర్ల మీద మరి నరేంద్ర మోడీకి దండం పెడుతుండ్రో రాముడికి దండం పెడుతుండ్రో కానీ వాళ్ళకి సూటిగా సవాల్ విసురుతున్నాయి. వాళ్ళు నిజంగా రాముడు అంటే నీతికి నిజాయితీకి ధర్మానికి మారు పేరు రాముడు. నేను నీతిగా నిజాయితీగా ఉంటా, ధర్మాన్ని పాటిస్తా. నేను రాముడి సాక్షిగా ఇవాళ చెప్తున్నా, 2018 లోక్సభ ఎన్నికల ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఇవాళ 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఏ అభ్యర్థి అయితే రాముడికో నరేంద్ర మోడీకో దండం పెడుతుందో ఆ అభ్యర్థి, ఆ పెద్ద మనిషి నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పిందా లేదా అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిజమైన రాముడి భక్తురాలు మీరా నేనా ఇవాళ తెలుసుకుందాం. మహబూబ్ నగర్ లో రాముడు అంటే ధర్మానికి మారు పేరు, నిజానికి మారు పేరు, నీతి నిజాయితీకి మారు పేరు. నేను చెప్తున్నది నిజమని నేను అంటున్నా, పేరు కూడా చెప్తున్నా. డికే అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, షబీర్ అలీ గారు, దామోదర్ రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, మన జిల్లాకు చెందినటువంటి సంపత్ కుమార్ గారు, చిన్నారెడ్డి గారు ఉన్న సమక్షంలో, మా అందరి సమక్షంలో నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను మీరు చెప్పినారా లేదా? మహబూబ్ నగర్ ప్రజల ముందు నిజం చెప్పాలని నేను ఆ డికే అరుణ గారికి వాళ్ళు సవాల్ విసురుతున్నాను. మీరు రాముడి భక్తురాలా, నేను రాముడి భక్తున్నో ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా వాసులు తేల్చుకోవాలి. నేను చెప్పింది నిజమా కాదా మీరు చెప్పాలి. నేను చెప్పింది కనుక నిజమైతే మీరు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఒప్పుకోవాలి. నేను చెప్పింది అబద్ధమని మీరు ఏ రామాలయంకి వచ్చి చెప్పినా, మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్లో కానీ, మహబూబ్ నగర్ లో కానీ, మక్తల్లో కానీ, జడ్చర్లలో కానీ, షాద్ నగర్ లో కానీ, కొడంగల్లో కానీ, దేవరకద్రలో కానీ, నారాయణపేటలో కానీ, విరోధన గద్వాల్ అంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రామాలయంకి వచ్చి నేను చెప్పింది అసత్యము, వంశీ అబద్ధం మాట్లాడుతున్నాడు, నేను 15 కోట్ల రూపాయలు అడగలేదు అని గనక రామాలయానికి వచ్చి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నేను ఇవాళ మహబూబ్ నగర్ ప్రజల సాక్షిగా ఇవాళ చెప్తున్నాను. నిజమైన రాముడి భక్తుడు ఎవరో మహబూబ్ నగర్ ప్రజలకి తెలియాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.